హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ హ్యూమన్స్లో సెక్సువల్ రిప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది అనే దానికోసం చూద్దాం. వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ ద వెరైటీ ఆఫ్ మోడ్స్ ద డిఫరెంట్ స్పీసెస్ యూజ్ ఫర్ రీప్రొడక్షన్. మనం ఇప్పుడు వరకు సెక్సువల్ రిప్రొడక్షన్కి సంబంధించిన డిఫరెంట్ స్పీసెస్ చూసాం, అలాగే దాంట్లో వెరైటీ ఆఫ్ మోడ్స్ అనేవి చూసాం అనమాట. ఇప్పుడు మనం లెట్ us now we are most interested in namely humans use a sexual mode of reproduction. How does this process work? ఇప్పుడు మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిన హ్యూమన్స్లో సెక్సువల్ రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అనే దానికోసం, అది ఎలా వర్క్ చేస్తుంది అనే దానికోసం తెలుసుకుందాం. All of now that our bodies changes as we become older. You have learned changes that take place in your body earlier in class 8th also. ఇక ఆల్రెడీ మనం కొంచెం ఎదిగే కొద్దీ మనలో బాడీ చేంజెస్ అనేవి వస్తాయి అనే దానికోసం మనం ఆల్రెడీ 8th క్లాస్లో మనం స్టడీ చేసాం. ఇప్పుడు we notice that our height has increased continuously from early age till now. We acquire teeth, we even lost the old so called milk teeth and acquire new ones. ఇక్కడ మనం చూసినట్లయితే మన యొక్క బాడీ అనేది, మన యొక్క ఏజ్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మన బాడీలో అనేవి చేంజెస్ అనేవి మనం చూస్తాం. అలాగే మన వయసు అనేది పెరిగే కొద్దీ మనలో మిల్క్ టీత్, అంటే చిన్నప్పుడు ఉన్న మిల్క్ టీత్స్ అనేవి ఊడిపోయి మనకి ఎక్వైర్ టీత్స్, కొత్త టీత్స్ అనేవి ఫామ్ అవడం కూడా మనం చూస్తామన్నమాట. ఆల్ ఆఫ్ దిస్ ఆర్ చేంజ్ దట్ కెన్ బి గ్రూప్డ్ అండర్ ద జనరల్ ప్రాసెస్ ఆఫ్ గ్రోతింగ్. ఇవన్నీ కూడా, ఈ చేంజెస్ అన్నీ కూడా మన గ్రోతింగ్లో జనరల్గా మనం గ్రోత్ అవ్వడం వల్ల మనకి చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట. ఇన్ విచ్ ద బాడీ బికమ్స్ లార్జర్. మన బాడీ ఎందుకు లార్జర్గా అంటే పెద్దగా అవుతుంది. బట్ ఇన్ ఎర్లీ టీనేజ్ ఇయర్స్ ఏ హోల్ న్యూ సెట్ ఆఫ్ చేంజెస్ అకర్స్ దట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ సింప్లీ ఎస్ బాడీ ఎన్లార్జ్మెంట్. మన టీనేజ్ వచ్చే కొద్దీ మన బాడీలో బాడీ అనేది దాని యొక్క షేప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే బాయ్స్ అండ్ గర్ల్స్ ప్రాసెస్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ బై బర్త్. మనకి రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేవి మనకి బై బర్త్ ఉంటాయి అన్నమాట. బట్ దే డు నాట్ ప్రొడ్యూస్ గ్యామెట్స్ టిల్ దే అటైన్ సర్టెన్ ఏజ్. ఒక సర్టెన్ ఏజ్ అంటే ఒక ఏజ్ వచ్చే వరకు ఆ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేవి అలాగే ఉంటాయి, అందులో ఎటువంటి చేంజ్ అనేది ఉండదన్నమాట. దే డు నాట్ ప్రొడ్యూస్ గ్యామెట్స్ అనేవి అక్కడ ప్రొడ్యూస్ అవ్వవు. ఎట్ దిస్ ఏజ్ మేల్ బాయ్స్ 9 to 14 years, girls 8 to 13 years, along with production of gametes. Certain bodily changes also begin to happen in boys and girls. మనకి ఏ ఏజ్ వచ్చేసరికి మనకి అక్కడ గ్యామెట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే మనకి గర్ల్స్లో అయితే 8 to 13, బాయ్స్లో అయితే 9 to 14లో మనకి అక్కడ గ్యామెట్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అప్పుడు మనకి బాడీలో చేంజెస్ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇదంతా దాన్ని మనం టీనేజ్ అంటాం. ఈ టీనేజ్ని మనం ప్యూబర్టీ అని చెప్పొచ్చు. గర్ల్స్ గ్రోస్ ఇంటూ అన్ అడల్ట్. ఈ గర్ల్ అంటే బై బర్త్ మనం గర్ల్ అని చెప్తాం కదా, గర్ల్ అనేది అడల్ట్ కింద ఈ టీనేజ్లో అంటే ప్యూబర్టీలో మనకి 8 to 13 ఏజ్లో మనకి అడల్ట్ కింద ఫామ్ అవుతుంది అనమాట. 8 to 13 years బిగినింగ్ ఆఫ్ ప్యూబర్టీ అనేది బిగినింగ్ అవుతుంది. 18 to 19 years అది కంప్లీట్ అవుతుంది అనమాట ప్యూబర్టీ అనేది. ప్యూబర్టీ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిజికల్ చేంజ్ త్రూ విచ్ ఏ చైల్డ్ బాడీ మెచ్యూర్స్ ఇంటూ an adult body becomes capable of sexual reproduction. ఇక ప్యూబర్టీలో మనకి ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఫిజికల్ చేంజెస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఎవరిలో అంటే చైల్డ్లో. ఎలా ఫామ్ అవుతాయి ఫిజికల్ చేంజెస్ అనేది? చైల్డ్ అనేది అడల్ట్ కింద చేంజ్ అవ్వడం, అక్కడ బాడీ అనేది మెచ్యూర్ అయ్యి మనకు అక్కడ చైల్డ్ అనేది అడల్ట్ కింద ఫామ్ అవుతుంది అనమాట. చైల్డ్ నుంచి అడల్ట్ కింద చేంజ్ అవుతారు. సో అప్పుడు వాళ్ళకి క్యాపబుల్ ఆఫ్ సెక్సువల్ రిప్రొడక్షన్, వాళ్ళకి సెక్సువల్ రిప్రొడక్షన్ చేసే క్యాపబుల్ అనేది వస్తుంది అనమాట. వాట్ కైండ్ ఆఫ్ బాడీ చేంజెస్ టేక్ ప్లేస్ ఇన్ బాయ్స్ అండ్ గర్ల్స్ డ్యూరింగ్ ప్యూబర్టీ. మరి బాయ్స్లోని గర్ల్స్లోని ఈ ప్యూబర్టీలో మనకి ఏం చేంజెస్ అనేవి కనిపిస్తాయని అడుగుతున్నారు ఇక్కడ. కామన్ చేంజెస్ ఇన్ బాయ్స్ అండ్ గర్ల్స్: గ్రోత్ ఆఫ్ థిక్ హెయిర్
on new areas of body like an armpits in the genitalian areas between thighs. Growth of thin hair on hands and legs as well as on the face. ఇక్కడ మనకి కామన్ చేంజెస్ బాయ్స్లోని గర్ల్స్లోని కామన్ చేంజెస్ ఏంటంటే వాళ్ళ యొక్క హెయిర్ అనేది థిక్గా ఉండవు, అంటే కొత్త న్యూ ఏరియాస్లో వాళ్ళకి హెయిర్ అనేది ఫామ్ అవడం, ఆర్మ్పిట్స్లోని జెనిటియల్ ఏరియాస్లోని అలాగే థైస్లోని ఫామ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ గ్రోత్ ఆఫ్ థిన్ హెయిర్ ఇన్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ మీద హ్యాండ్స్ మీద మనకి థిన్ హెయిర్ అనేది ఫామ్ అవుతుంది. యాజ్ వెల్ ఆన్ ద ఫేస్లో కూడా మనకి హెయిర్ అనేది ఫామ్ అవుతుంది. ద స్కిన్ బికమ్స్ ఆయిలర్ అండ్ మే బీ ప్రోన్ టు యాక్ని డ్యూ టు ఇంక్రీజ్ సీబమ్ ప్రొడక్షన్. స్కిన్ అనేది ఆయిలీగా ఉంటుంది ఎందుకంటే అక్కడ మనకి సిబమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సిబమ్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల అక్కడ యాక్ని అనేది ఫామ్ అవుతుంది. యాక్ని ఈజ్ ఏ కామన్ స్కిన్ కండిషన్ డ్యూరింగ్ ప్యూబర్టీ. ప్యూబర్టీలో యాక్ని అనేది కామన్ కండిషన్ అనమాట. ఓకే, ప్యూబర్టీ చేంజెస్ ఇన్ బాయ్స్లో మనం ప్యూబర్టీ చేంజెస్ చూసినట్టు ద వాయిస్ బికమ్ హార్స్ అండ్ క్రాక్డ్. వాళ్ళ యొక్క వాయిస్ అనేది ప్యూబర్టీ ఏజ్లో అంటే మనకి వీళ్ళ యొక్క 9 to 14 అలా ఆ ఏజ్లో వీళ్ళకి హార్స్గా ఉండవు, వాయిస్ అనేది మనకి హార్స్గా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ద అడమ్స్ యాపిల్ బికమ్స్ మోర్ ప్రామినెంట్. అప్పుడు మనకి బాయ్స్లో మనకి అక్కడ అడమ్స్ యాపిల్ అనేది ఫామ్ అవుతుంది. ఆల్రెడీ మీరు 8th క్లాస్లో దీని గురించి నేర్చుకున్నారు. థిక్ హెయిర్ గ్రోస్ ఆన్ ద ఫేస్ అండ్ ఫార్మ్స్ మస్టచ్ అండ్ బియర్డ్. మనకి ఇక్కడ ఫేస్ మీద థిక్ హెయిర్ అనేది రావడం అలాగే బియర్డ్ రావడం అనేది మనకి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ప్యూబర్టీ చేంజెస్ ఇన్ గర్ల్స్లో చూసినట్లయితే బ్రెస్ట్ సైజ్ బిగిన్స్ టు ఇంక్రీజ్. బ్రెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం. ద హిప్స్ బికమ్స్ వైడర్. హిప్స్ అనేవి వైడర్ అవ్వడం. నెక్స్ట్ మెన్స్ట్రేషన్స్ ఆర్ పీరియడ్ బిగిన్స్. మెన్స్ట్రేషన్ సైకిల్ పీరియడ్స్ అనేవి బిగిన్ అవ్వడం అనేది మనం చూస్తామన్నమాట. హౌ డు దిస్ బాడీలీ చేంజెస్ హెల్ప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్. ఇక్కడ మనకి బాడీలో చేంజెస్ జరగడానికి మనకి ఎవరు హెల్ప్ చేస్తున్నారు, రీప్రొడక్షన్లో మనకి ఏవి హెల్ప్ అవుతున్నాయి అని అడుగుతున్నారు. గ్రోత్ ఆఫ్ హెయిర్ ఆన్ ద హిప్స్ ఆఫ్ ద ఫీమేల్ బికమ్స్ వైడర్ టు ఫెసిలిటేట్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ ఆఫ్ ద బేబీ. ఇంకా ఫీమేల్స్లో మనం చూసినట్లయితే ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ అయిపోయిన తర్వాత బేబీ పుట్టిన తర్వాత మనకి వాళ్ళ యొక్క హిప్స్ అనేవి వైడర్గా మారడం కూడా మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మెయిల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్స్. మెయిల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ మనం హ్యూమన్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది చూద్దాం అనమాట. హ్యూమన్స్లో మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది చూసినట్లయితే మనకి ఇలా కనిపిస్తుంది. హ్యూమన్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రొడక్షన్ ఆఫ్ మెయిల్ గ్యామెట్స్. ఇవి ఏం చేస్తాయి, ఈ మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో మనకి మెయిల్ గ్యామెట్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం మనం చూడొచ్చు. నెక్స్ట్ అలాగే సెక్రేషన్స్ ఆఫ్ మేల్ సెక్స్ హార్మోన్స్. మేల్ సెక్స్ హార్మోన్ అనేది సెక్రేట్ అవ్వడం మనం చూడొచ్చు. అలాగే డీపొజిషన్ ఆఫ్ స్పెర్మ్స్ ఇన్ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఈ స్పెర్మ్ సెల్స్ అనేవి ఈ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలోనికి డీపొజిషన్ అవ్వడం కూడా మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ టెస్టిస్ ఫంక్షన్స్. నెక్స్ట్ మెయిల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనమాట. ఇది ఇంపార్టెంట్ డయాగ్రామ్ చూడండి. నెక్స్ట్ ఫంక్షన్ ఆఫ్ టెస్టిస్ అనమాట. టెస్టిస్ ఆర్ ప్రెజెంట్ outside the body cavity. They are located in elastic sac-like structures called an scrotum. టెస్టిస్ ప్రొడ్యూస్ మేల్ సెక్స్ హార్మోన్ కాల్ టెస్టోస్టిరాన్. టెస్టిస్ అనేది మనకి మేల్ సెక్స్ హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. దిస్ హార్మోన్ హెల్ప్స్ ఇన్ ద ప్యూబర్టీ ఆఫ్ మేల్స్. దిస్ హార్మోన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాడీలీ చేంజెస్ దట్ టేక్ ప్లేస్ డ్యూరింగ్ ది ప్యూబర్టీ. ఇది మనకి హార్మోన్, ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది మనకి బాడీ చేంజెస్, మనకి ప్యూబర్టీలో బాడీ చేంజ్ అవ్వడానికి ఇదే రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ వై ద టెస్టిస్ ఆర్ హ్యాంగింగ్ అవుట్ సైడ్ ద బాడీ క్యావిటీ. బికాస్ టెస్టిస్ కెనాట్ ప్రొడ్యూస్ స్పెర్మ్స్ అట్ బాడీ టెంపరేచర్. దాని యొక్క బాడీ టెంపరేచర్లో అవి స్పెర్మ్స్ అనేవి ప్రొడ్యూస్. దే నీడ్ ఏ లో టెంపరేచర్ టు ప్రొడ్యూస్ స్పెర్మ్స్. ఇవి లో టెంపరేచర్లో మాత్రమే స్పెర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ద స్పెర్మ్ సెల్స్ ప్రొడ్యూస్డ్ బై ద టెస్టిస్ ఆర్ స్మాల్ మూవింగ్ సెల్స్. ఈ స్పెర్మ్ సెల్స్ అనేవి మనకి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి అంటే టెస్టిస్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. ఇవి ఏంటి, మూవింగ్ సెల్స్ అనమాట. దట్ హ్యాజ్ ఏ హెడ్ పీస్, మిడిల్ పీస్ అండ్ టైల్.
ఈ స్పెర్మ్స్కి మనకి హెడ్ పీస్ ఉంటుంది, అలాగే మిడిల్ పీస్ ఉంటుంది అండ్ టైల్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు 8th క్లాస్లో ఆల్రెడీ నేర్చుకున్నారు. నౌ ద స్పెర్మ్ ప్రొడ్యూస్డ్ బై ద టెస్టిస్ ఆర్ టు బి deposited in the female reproductive system to reach egg cell. వీటికి మనకి ఇక్కడ ఈ టెస్టిస్ నుంచి వచ్చే స్పెర్మ్ సెల్స్ అనేవి మూవింగ్ సెల్స్ అని చెప్తున్నాం కదా. సో వీటికి హెడ్ అనేది, మిడిల్ పీస్ అలాగే టైల్ అనేవి ఉంటాయన్నమాట. దాని ద్వారా అది మూవ్ అవుతూ ఉంటుంది. ఇవి మనకి టెస్టిస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నాయి కదా. ఇవి ఎలా యూజ్ అవుతాయి అంటే మనకి ఫీమేల్ ఎగ్ సెల్ని రీచ్ అవ్వడానికి మనకి ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ స్పెర్మ్ సెల్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. స్పెర్మ్ సెల్స్ నీడ్ సమ్ నెసెసరీ మెటీరియల్స్ ఫర్ ద సక్సెస్ఫుల్ జర్నీ టు ద ఎగ్ సెల్స్. ఇవి కొన్ని రకాల మెటీరియల్ని యూజ్ చేసుకుని అవి వాటి యొక్క జర్నీని ఎగ్ సెల్కి రీచ్ అవ్వడానికి చేస్తాయన్నమాట. దిస్ సెక్రేషన్స్ మేక్ ద మూమెంట్ ఆఫ్ స్పెర్మ్ స్మూత్ అండ్ ఈజియర్. ఇవి దే ఆల్సో ప్రొవైడ్ నోరిష్మెంట్ టు ద స్పెర్మ్స్. యూరిథ్రా ఈజ్ ద కామన్ డక్ట్ ఫర్ ద పాసేజ్ ఆఫ్ స్పెర్మ్. యూరిథ్రా అనేది ఒక కామన్ డక్ట్. దేనికి? స్పెర్మ్ అనేది ఎగ్ని రీచ్ అవ్వడానికి. బోత్ డు నాట్ పాస్ త్రూ ద ట్యూబ్ ఎట్ ఏ టైమ్. నెక్స్ట్ హ్యూమన్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఇక్కడ మనకి చూసినట్లయితే ప్రొడక్షన్ ఆఫ్ ఫీమేల్ గ్యామెట్స్. ఇందులో మనకి ఫీమేల్ గ్యామెట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫీమేల్ గ్యామెట్స్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఎగ్ సెల్స్ అనమాట. హ్యూమన్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో మనకి ఫీమేల్ గ్యామెట్స్ ఉంటాయి. వాటిని మనం ఎగ్ సెల్స్ అంటాం. సెక్రేషన్స్ ఆఫ్ ఫీమేల్ హార్మోన్స్. ఇవి ఫీమేల్ హార్మోన్ని రిలీజ్ చేస్తాయి అనమాట. ఏంటి అవి? ఏ హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనమాట. ప్రొవైడింగ్ నెసెసరీ కండిషన్స్ ఫర్ ద ఫెర్టిలైజ్డ్ ఎగ్ టు డెవలప్ ఇంటూ ఏ బేబీ. వాటి యొక్క నెసెసరీ కండిషన్స్ కరెక్ట్గా ఉంటే అది ఫెర్టిలైజేషన్ జరిగి ఆ ఎగ్ అనేది బేబీ కింద డెవలప్ అవ్వడం మనం చూస్తామన్నమాట. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఫీమేల్ గ్యామెట్స్. ఈ ప్రొడక్షన్ ఆఫ్ ఫీమేల్ గ్యామెట్స్ అనేవి చూసినట్లయితే మనకి పెయిర్ ఆఫ్ ఓవరీస్. మనకి ఫీమేల్ గ్యామెట్స్లో పెయిర్ ఆఫ్ ఓవరీస్ ఉంటాయి. ఇమ్మెచ్యూర్ ఎగ్స్ అనేమాట బై బర్త్ చూసినట్లయితే మనకి ఇవి ఇమ్మెచ్యూర్గా ఉంటాయి అన్నమాట ఎగ్స్ అనేవి. రిలీజ్ ఆఫ్ మెచ్యూర్ ఎగ్స్ ఆఫ్టర్ ప్యూబర్టీ. మనకి ఇవి బై బర్త్ ఎలా ఉంటాయంటే ఇమ్మెచ్యూర్గా ఉంటాయి ఎగ్స్ అనేవి. కానీ ప్యూబర్టీ ఏజ్ చెప్పాం కదా ఇందాక, ఆ ప్యూబర్టీ ఏజ్లో అవి ఏం చేస్తాయంటే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ కింద అంటే రీప్రొడక్టివ్ కింద ఫామ్ అవుతాయి అన్నమాట ఈ ప్యూబర్టీ ఏజ్లో. అప్పుడు మనకి అక్కడ అవి మెచ్యూర్ అవడం అనేది జరుగుతుంది. ఆ మెచ్యూర్ అయిన తర్వాత ఆ ఎగ్స్ అనేవి రిలీజ్ అవ్వడం మనం ఈ ప్యూబర్టీలో మనం చూడొచ్చు. నెక్స్ట్ ఓవరీస్. ఈచ్ ఓవరీ ఆల్టర్నేట్లీ రిలీజ్ 1 egg అప్రాక్సిమేట్లీ ఎవ్రీ మంత్. ఓవరీస్ నుంచి మనకి ఎవ్రీ మంత్ 1 egg అనేది రిలీజ్ అవ్వడం చూడొచ్చు అనమాట. ద రిలీజ్ ఎగ్ ఇస్ కంట్రోల్డ్ ఇంటూ ఏ ట్యూబ్ కాల్ ఏ ఫాలోపిన్ ట్యూబ్. ఈ రిలీజ్ అయ్యే ఎగ్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? మనకి ఫాలోపిన్ ట్యూబ్ నుంచి అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఇవి ద స్పెర్మ్ ఫెర్టిలైజ్ ద ఎగ్. ఈ మనకి స్పెర్మ్ అనేది ఎగ్ ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది అంటే ఈ ఫాలోపిన్ ట్యూబ్లోనే మనకి ఎగ్ అనేది స్పెర్మ్తో కలిసి ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుందండి. ఇట్ బికమ్స్ జైగోట్. ఆ తర్వాత అది జైగోట్ కింద ఫామ్ అవుతుంది. దిస్ జైగోట్ డివైడెడ్ రిపీట్లీ అండ్ ఫార్మ్స్ ఎన్ ఎంబ్రియో. ఈ జైగోట్ అనేది దాంట్లో డివిజన్స్ అనేవి జరిగి రిపీటెడ్గా అంటే కంటిన్యూగా డివిజన్స్ అనేవి జరిగి అది మనకి ఎంబ్రియో కింద జైగోట్ అనేది ఎంబ్రియోగా ఫామ్ అవడం మనం చూస్తామన్నమాట. ఇక్కడ మనకి ఫాలోపిన్ ట్యూబ్లో స్పెర్మ్ అనేది ఎగ్తో ఫామ్ అయ్యి ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది జరిగింది. ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ జరిగితే మనకి అక్కడ జైగోట్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. జైగోట్ అనేది ఫామ్ అయ్యి ఆ జైగోట్ అనేది దాంట్లో డివిజన్స్ అనేవి జరిగి అది మనకి ఎంబ్రియోని ఫామ్ చేస్తుంది. ఎంబ్రియో ఏం చేస్తుంది? అక్కడి నుంచి మూవ్ అయ్యి అది అక్కడి నుంచి ఇక్కడ ఫామ్ అయిన ఎంబ్రియో అనేది మూవ్ అయ్యి ఫాలోపిన్ ట్యూబ్లో నుంచి అది మూవ్ అయ్యి మనకి ఎక్కడికి యూటిరస్ వాల్. జైగోట్ నుంచి ఎంబ్రియో అనేది ఫామ్ అయింది కదా, ఈ ఎంబ్రియో అనేది మనకి యూటిరస్ వాల్స్కి మూవ్ అవడం అనేది జరుగుతుందనమాట. యూటిరస్ వాల్స్కి వచ్చి అక్కడ యూటిరస్ వాల్స్ అనేవి ఎలా ఉంటాయంటే అవి న్యూ టిష్యూతోని బ్లడ్ వెజల్స్తోని ఇంప్లాంటేషన్ చేయడానికి రెడీగా ఉంటుంది అనమాట. యూటిరస్ వాల్స్ అనేవి మనకి టిష్యూస్తోని బ్లడ్ వెజల్స్తోని అదంతా లైన్ చేయబడి ఉంటుంది అనమాట యూటిరస్ యొక్క వాల్ అనమాట. అప్పుడు ఈ ఎంబ్రియో వచ్చి ఇంప్లాంటేషన్ జరగడానికి
ఈజీగా ఉంటుందన్నమాట. సో ఎంబ్రియో అనేది మనకి యూటరస్ వాల్స్లో ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఒకవేళ ఇన్ కేస్ అక్కడ మనకి ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ జరగలేదు, జైగోట్ అనేది ఫామ్ అవ్వలేదు అంటే మనకి అక్కడ ఇంప్లాంటేషన్ అనేది ఏమి ఉండదు. యూటరస్ వాల్లో ఈ ఫామ్ అయినాయి కదా, ఇవన్నీ కూడా మనకి అవి ఒక బ్లడ్ రూపంలో బయటికి అనేది వచ్చేస్తుంది. దాన్నే మనం మెన్స్ట్రేషన్ ఆర్ మెన్స్ట్రేషన్ సైకిల్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మనకి ఇంప్లాంటేషన్ జరిగింది కదా, ఇంప్లాంటేషన్ జరిగి ఎంబ్రియో అనేది ఫామ్ అయింది కదా, ఈ ఎంబ్రియో అనేది మనకి ఎలా గ్రో అవుతుంది అనమాట, ఫెటస్ కింద గ్రో అవుతుంది. ఈ ఫెటస్ అనేది మనకి ప్లాజెంటాని ఫామ్ చేసుకుంటుంది. ఈ ఫెటస్ అనేది ప్లాజెంటాని ఫామ్ చేసుకుంటుంది. ఈ ప్లాజెంటా ఏం చేస్తుందంటే మదర్కి అలాగే బేబీకి, అంటే ఈ ఫెటస్కి మదర్కి మధ్యలో న్యూట్రిషన్ ప్రాసెస్ జరగడానికి ఈ ప్లాజెంటా అనేది యూజ్ అవుతుంది అనమాట. మదర్ టు న్యూట్రిషన్ ఫ్రమ్ టు స్పెషల్ టిష్యూ. ఇది మనకి ఈ మదర్కి ఫెటస్కి మధ్యలో ఈ ప్లాజెంటా ఏం చేస్తుందంటే న్యూట్రిషన్ జరగడానికి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బ్లడ్ స్పేసెస్ మదర్ సైడ్. మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ ప్లాజెంటా లోపల మనకి విల్లే అనేది ఫెటస్ సైడ్ ఉంటుంది అనమాట. విల్లే అనేది ఫెటస్ సైడ్ ఉంటుంది. బ్లడ్ స్పేసెస్ అనేవి మదర్ సైడ్ ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి మెటీరియల్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. విల్లే అనేది ఫెటస్ వైపు ఉంది కాబట్టి బ్లడ్ స్పేసెస్ అనేవి మదర్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి మెటీరియల్ ఎక్స్చేంజెస్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఇది ఇక్కడ ఫీమేల్ యొక్క రీప్రొడక్టివ్ సిస్టమ్ అనమాట. మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అలాగే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అలాగే ఫ్లవరింగ్ ప్లాంట్, మనకి ఫ్లవర్ అనమాట. సెక్సువల్ రీప్రొడక్షన్కి సంబంధించి ప్లాంట్లో మనకి సెక్సువల్ పార్ట్ ఏంటి, ఫ్లవర్ కదా, ఆ ఫ్లవరు అలాగే హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అలాగే హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్లో మనకి ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అలాగే మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ చూస్తే డయాగ్రామ్స్ అనేవి కంపల్సరీ నేర్చుకోండి. ఒకవేళ మనకి 4 మార్క్స్ ఆర్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అడిగిన డయాగ్రామ్స్ వేయవలసి ఉంటుంది. అలా కాకుండా 5 మార్క్స్ డయాగ్రామ్ అడిగినా మీరు డయాగ్రామ్ అనేది వేయవలసి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇది ఫాలోపియన్ ట్యూబ్ అనమాట, ఓవరీస్, యూటరస్ అనమాట, ఓవరీస్. ఓకే, అక్కడ మదర్కి మనకి ఫెటస్కి మధ్యలో మనకి మెటీరియల్ ఎక్స్చేంజ్ అనేది జరిగింది అన్నాం కదా. అక్కడ నెక్స్ట్ అక్కడ అది బేబీ డెవలప్మెంట్ అనేది మనకి ఎన్ని రోజులు జరుగుతుందంటే 9 మంత్స్ అనేది జరుగుతుంది అనమాట. బేబీ డెవలప్మెంట్ మనకి 9 మంత్స్ జరుగుతుంది. ఈ 9 మంత్స్లో మనకి ఆ 9 మంత్స్ పీరియడ్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే ఇక్కడ గ్యాస్టేషన్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఈ గ్యాస్టేషన్ పీరియడ్లో రిథమాటిక్ కాంట్రాక్షన్స్ అనేవి జరిగి మనకి అక్కడ బేబీ డెలివరీ అనేది జరుగుతుంది అనమాట. ద డెలివరీ ఆఫ్ ద బాడీ టేక్స్ ప్లేస్ బై ద రిథమాటిక్ కాంట్రాక్షన్స్ ఆఫ్ ద యూటరస్లో మనకి రిథమాటిక్ కాంట్రాక్షన్స్ అనేవి జరిగి ఈ గ్యాస్టేషన్ పీరియడ్లో బేబీ డెలివరీ అనేది జరగడం అనేది మనం చూస్తాం అనమాట. వాట్ హ్యాపెన్ వెన్ ద ఎగ్ ఈజ్ నాట్ ఫెర్టిలైజ్డ్. ఇందా మనం చెప్పుకున్నాం కదా, ఫాలోపియన్ ట్యూబ్లో మనకి ఎగ్ ఉంది కదా, ఫాలోపియన్ ట్యూబ్లో ఉన్న ఎగ్ అనేది స్పెర్మ్ సెల్స్తో మనకి ఫ్యూజ్ అయ్యి ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది జరగకపోతే ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ జరగకపోతే మనకి ఫాలోపియన్ ట్యూబ్లో ఉన్న ఎగ్ అనేది ఏమవుతుందంటే, మనం ఆల్రెడీ యూటరస్ లైన్ చేయబడి ఉంటుందని చెప్పాం కదా, అది న్యూ టిష్యూస్తోని బ్లడ్ వెజల్స్తోని ఇక్కడ మనకి అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్ ఉంటుంది కదా, ఆ అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్ అనేది వాట్ హ్యాపెన్ వెన్ ద ఎగ్ ఈజ్ నాట్ ఫెర్టిలైజ్డ్ ఎగ్ అనేది ఫాలోపియన్ ట్యూబ్ నుంచి మనకి యూటరస్ లైనింగ్ మనకి న్యూ సెల్స్తోనే అలాగే బ్లడ్ వెజల్స్తోనే మనకి అక్కడ అది లైన్ చేయబడి ఉంటుందని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అదంతా ఏమవుతుందంటే ఈ అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్ మనకి అక్కడ ఎగ్ అనేది స్పెర్మ్ సెల్తో ఫ్యూజ్ అవ్వకుండా ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ జరగకపోతే అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్ అనేది ఈ లైనింగ్ని బ్రేక్ చేస్తుంది అనమాట. యూటరస్ లైనింగ్ని బ్రేక్ చేసి దాంతోపాటు యూటరస్ లైనింగ్ని బ్రేక్ చేసేది 2 to 8 డేస్లో ఎక్స్పెల్ ద బ్లడ్ అండ్ టిష్యూస్. ఇక్కడ ఫామ్ చేసిన టిష్యూ అలాగే బ్లడ్ అన్నీ కూడా మనకి
ఎక్స్పెల్ అంటే బయటికి పంపించడం అనేది జరుగుతుంది. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ మెన్స్ట్రేషన్. ఆ ప్రాసెస్ని మనం మెన్స్ట్రేషన్ అని చెప్తాం. ఎవ్రీ 28 days ఫార్మ్ ఏ సైకిల్, దిస్ ఈజ్ కాల్డ్ మెన్స్ట్రేషన్ సైకిల్. మనకి ఇది ఎవ్రీ 28 daysకి అనేది జరుగుతుందనమాట. దీన్నే మనం మెన్స్ట్రేషన్ సైకిల్ అని చెప్తాం. ఎప్పుడు ఇదంతా జరుగుతుందంటే వాట్ హ్యాపెన్ వెన్ ద ఎగ్ ఈజ్ నాట్ ఫెర్టిలైజ్డ్. ఎందుకు ఇది ఎప్పుడు జరుగుతుంది మనకి అంటే అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్, అక్కడ ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది జరగకపోతే అప్పుడు ఈ ప్రాసెస్ అంతా మనకి జరుగుతుందనమాట. ఇన్ కేస్ ఈ క్వశ్చన్ మనల్ని అడిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అప్పుడు మీరు ఎలా ఈజీగా గుర్తుపెట్టుకుని రాయాలంటే ఫాలోపియన్ ట్యూబ్లో అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్ అనేది యూటరస్ లైనింగ్ అనేది బ్రేక్ చేసి దాంతోపాటు అది బ్లడ్తో టిష్యూస్తో పాటు 2 to 8 daysలో అనేది ఎక్స్పెల్ అనేది జరుగుతుందన్నమాట. ఆ ప్రాసెస్ని మనం మెన్స్ట్రేషన్ అంటాం. అది 28 daysలో జరుగుతుంది కాబట్టి ఆ సైకిల్ని మనం మెన్స్ట్రేషన్ సైకిల్ అని చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ రీప్రొడక్టివ్ హెల్త్. ద మైండ్ అండ్ బాడీ షుడ్ బి కంప్లీట్లీ మెచ్యూర్ టు పార్టిసిపేట్ ఇన్ సెక్సువల్ యాక్ట్స్, అదర్వైజ్ వన్ నీడ్ టు ఫేస్ సో మెనీ కాంప్లికేషన్స్. ఇక్కడ సెక్సువల్ నెక్స్ట్ మనకి రీప్రొడక్టివ్ హెల్త్ అనేది ఇచ్చాడనమాట. ఇక్కడ మనం రీప్రొడక్టివ్ హెల్త్ చూస్తుంది. ద మైండ్ అండ్ బాడీ షుడ్ బి కంప్లీట్లీ మెచ్యూర్ టు పార్టిసిపేట్ ఇన్ సెక్సువల్ యాక్ట్స్, అదర్వైజ్ వన్ నీడ్స్ టు ఫేస్ సో మెనీ కాంప్లికేషన్స్. అక్కడ మనల్ని ఏమంటున్నాడంటే ఈ రీప్రొడక్టివ్ హెల్త్కి సంబంధించి మనకి ఏం చెప్తున్నాడంటే మైండ్ అండ్ బాడీ రెండు కంప్లీట్గా మెచ్యూర్ అయిన తర్వాత మాత్రమే సెక్సువల్ యాక్ట్స్లో పార్టిసిపేట్ చేయాలి. అదర్వైజ్ మనకి సో మెనీ కాంప్లికేషన్స్ అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. హెల్త్ కాంప్లికేషన్స్ ఆఫ్ సెక్సువల్ యాక్ట్స్. ఈ హెల్త్ కాంప్లికేషన్స్ ఏమేమైనా వస్తాయి అనేది మనం చూద్దాం ఇప్పుడు. సెక్సువల్ యాక్ట్స్ ఇన్వాల్వ్ ద ఇంటిమేట్ కాంటాక్ట్ ఆఫ్ బాడీ పార్ట్స్ విచ్ may leads to the transmission. Health complications of sexual acts. Sexual acts involve the intimate contact of body parts which may lead to the transmission of certain bacterial and viral diseases. ఈ సెక్సువల్ యాక్ట్స్ వల్ల మనకి వాళ్ళ యొక్క బాడీ పార్ట్స్ నుంచి మనకి ట్రాన్స్మిషన్ ఆఫ్ సర్టెన్ బ్యాక్టీరియల్ అండ్ వైరల్ డిసీజెస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. వాళ్ళ యొక్క బాడీ పార్ట్స్ నుంచి మనకి ఒకరి నుంచి ఒకరికి ఈ బ్యాక్టీరియల్ అండ్ వైరల్ డిసీజెస్ అనేవి ఒకరి నుంచి ఒకరికి ఫామ్ అవడం అనేది జరుగుతుందన్నమాట. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో మనకి గనేరియా అలాగే సిఫిలిస్. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో మనకి గనేరియా అలాగే సిఫిలిస్ అనేది ఫామ్ అవుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్ మనకి వాట్స్ అండ్ హెచ్ఐవి అనేది ఫామ్ అవుతుంది అనమాట. రిస్క్ ఎఫెక్ట్స్ ఆఫ్ టీనేజ్ ప్రెగ్నెన్సీ. ఇంకా రిస్క్ ఎఫెక్ట్స్ ఆఫ్ టీనేజ్ ప్రెగ్నెన్సీ. నెక్స్ట్ హెల్త్ రిస్క్స్ ఏంటనేవి చూద్దాం. హౌ టు అవాయిడ్ దిస్ కాంప్లికేషన్స్. ఈ కాంప్లికేషన్ మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు. పార్టిసిపేటింగ్ ఇన్ సెక్సువల్ యాక్ట్స్ ఓన్లీ వెన్ ద బాడీ అండ్ మైండ్ ఆర్ కంప్లీట్లీ మెచ్యూర్డ్ ఓన్లీ ఆఫ్టర్ క్రాస్ 18 years ఆఫ్ ఏజ్. ఇవి కంప్లీట్గా బాడీ అండ్ మైండ్ అనేది మెచ్యూర్ అయిన తర్వాత మాత్రమే సెక్సువల్ యాక్ట్స్లో పార్టిసిపేట్ చేయాలని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ అలాగే ఏజ్ అనేది 18 years అనేది కంపల్సరీ ఉండాలని అంటున్నారు. హ్యావింగ్ సెక్సువల్ రిలేషన్స్ విత్ ఏ సింగిల్ ట్రస్టబుల్ పర్సన్. నెక్స్ట్ రిలేషన్స్ అనేవి ట్రస్టబుల్ పర్సన్తో మాత్రమే ఉండాలి అని చెప్తున్నారు, సింగిల్ పర్సన్తో. నెక్స్ట్ కాంట్రసెప్టివ్ డివైజెస్ అండ్ మెథడ్స్. కాన్సెప్టివ్ డివైజెస్ ఏమున్నాయి అండ్ మెథడ్స్ ఏమున్నాయి అని అడుగుతున్నారు ఇక్కడ. కాండోమ్, ఇట్ ఆల్సో ప్రివెంట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ జెర్మ్స్ బిట్వీన్ ద పార్ట్నర్, ప్రొటెక్షన్ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ఈ కాండోమ్ ఏం చేస్తుందంటే ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనేవి ఫామ్ అవ్వకుండా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కాఫర్ టీ అనేది ఇట్ ఈస్ ఏ డివైస్ అనమాట. ఇది ఒక కాఫర్ టీ అనేది మనకి డివైస్ అనమాట. దట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద యూటీరస్. ఇది మనకి యూటీరస్లో ప్లేస్ చేస్తారు. ఆఫ్ ద ఫీమేల్స్లో మనకి ఇది యూటీరస్లో ప్లేస్ చేస్తారనమాట. టు ప్రివెంట్ ద ఫ్యూజన్ స్పెర్మ్ సెల్ అండ్ ఎగ్ సెల్. ఇది స్పెర్మ్ సెల్ని ఎగ్ సెల్ని ఫ్యూజ్ చేయకుండా ఆపుతుందనమాట ఈ కాఫర్ టీ అనేది. నెక్స్ట్ పిల్స్ అనమాట. ఈ పిల్స్ చూసినట్లయితే దీస్ ఆర్ డ్రగ్స్ దట్ చేంజ్ ద హార్మోనల్ బ్యాలెన్స్ ఇన్ ద ఫీమేల్ బాడీ అండ్ స్టాప్ ద రిలీజ్ ఆఫ్ ఎగ్స్. ఈ పిల్స్ యూజ్ చేయడం వల్ల హార్మోనల్ బ్యాలెన్స్ అనేది ఫీమేల్స్లో చేంజ్ అయ్యి మనకి అక్కడ ఎగ్ అనేది రిలీజ్ అవ్వకుండా స్టాప్ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట. దిస్ పిల్స్ ప్రొలాంగ్డ్ యూజ్డ్ ఆఫ్ కాజెస్ సైడ్ ఎఫెక్ట్స్. ఈ పిల్స్ యూజ్ చేయడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ సర్జికల్ మెథడ్స్ అనేవి చూసినట్లయితే
The vas difference of males is cut and ligated to prevent the release of sperms. Vasectomy. దీన్నే మనం వేసాక్టమీ అని చెప్పొచ్చు అనమాట. వ్యాస్ని మన మెయిల్స్లో ఏం చేస్తారంటే కట్ చేస్తారనమాట. నెక్స్ట్ అక్కడి నుంచి మనకి స్పామ్స్ అనేవి రిలీజ్ అవ్వకుండా దీన్ని వేసాక్టమీ అని చెప్తాము. నెక్స్ట్ ట్యూబాక్టమీ. ఈ ట్యూబాక్టమీ చూసినట్లయితే ట్యూబాక్టమీ చూసినట్లయితే ఆ ఫాలోపియన్ ట్యూబ్ ఆర్ కట్ అండ్ లిగేటెడ్ టు ప్రివెంట్ ఎంట్రీ ఎగ్ అనేది ఎంట్రీ అవ్వకుండా ఫాలోపియన్ ట్యూబ్ని అనేది కట్ చేస్తారనమాట. దీస్ ఆర్ పర్మనెంట్ మెథడ్స్. ఈ వ్యాసాక్టమీ అలాగే ట్యూబాక్టమీ అనేవి మనకి పర్మనెంట్ మెథడ్స్ అనమాట. మేల్స్లో మనకి ఈ వ్యాసాక్టమీ చేయడం వల్ల అక్కడ మనకి స్పెర్మ్స్ అనేవి రిలీజ్ అవ్వవు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ట్యూబాక్టమీలో ఫాలోపియన్ ట్యూబ్లో కట్ చేయడం వల్ల అక్కడికి ఎగ్ అనేది ఎంటర్ అవుతుంది. దీస్ ఆర్ పర్మనెంట్ మెథడ్స్. బట్ ఇఫ్ ద సర్జరీ ఈజ్ నాట్ డన్ ప్రాపర్లీ ఇట్ మే లీడ్ టు ఇన్ఫెక్షన్స్. ఒకవేళ ఈ సర్జరీ అనేది ప్రాపర్గా జరగకపోతే మనకి అక్కడ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కూడా ఫామ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట.